చెప్పండి. లేకుంటే పరిస్థితి ఏంది? మా ఊర్లో బస్సులు లేవు, ఏ లేవు, మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. మా పరిస్థితి ఏంది? ఏ నైట్ అంటే ఆ నైట్ ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని చూసిపోతాడు. మేము పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నైట్ వచ్చి మాకు ట్రీట్మెంట్ చేసిపోతాడు. మేము ఆ నైట్ రావాలంటే మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా రావాలి అంత దూరం? మీరు ఏమన్నా అనేది మేము అంటున్నాం. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి మా ఊళ్ళో, లేకుంటే మా పరిస్థితి ఏంది? మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కాకుంటే మళ్ళీ మా పరిస్థితి ఏంది? మాకు జ్వరం వస్తుంది, చిన్నది వస్తుంది, పెద్దది వస్తుంది. మేము హాస్పిటల్కి పోవాలంటే మేము పోలేకపోతాం. మాకు బస్సులు ఉండవు, మాకు ఆటోలు ఉండవు. మేము రోజు చేసుకొని బతకటాళ్ళం. మేము ఆర్ఎంపీ డాక్టర్తో చూపించుకొని మాకేదో ఉన్నప్పుడు నేర్కొని ఇచ్చుకుంటాం. మరి మాకు ఆర్ఎంపీ డాక్టర్ లేకుంటే మేము అప్పుడప్పుడు నల్లగొండకు అక్కడ హైదరాబాద్ పోవాలంటే మాకు అందుబాటులో ఉంటారా? మాకు బస్సులు లేవు, మాకు ఆటోలు లేవు. మేము కూలి చేసుకుంటే బయటోళ్ళం. మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలి. కూలి మళ్ళీ మాట్లాడదు మీరు. ఆర్ఎంపీ కావాలి, అందరూ మాకు డబ్బులు ఉంటుందా? మేము పూజ చేసుకోవడం మాకు ఖచ్చితంగా ఉండాలి. ఆర్ఎంపీ డాక్టర్ చెప్పండి. లేకుంటే ఒక పరిస్థితి ఏంది? మా ఊర్లో బస్సులు లేవు, ఏ లేవు, మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. మా పరిస్థితి ఏంది? ఏ నైట్ అంటే ఆ నైట్ ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని చూసిపోతాడు. మేము పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నైట్ వచ్చి మాకు ట్రీట్మెంట్ చేసిపోతాడు. మేము ఆ నైట్ రావాలంటే మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా రావాలి అంత దూరం? మీరు ఏమన్నా పుణ్యానికి చూస్తురా ఎట్లా అనేది మేము అంటున్నాం. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి మా ఊళ్ళో, లేకుంటే మా పరిస్థితి ఏంది? మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి ఊళ్ళే. మాకు ఆర్ఎంపీ డాక్టర్లు కాకుంటే మళ్ళీ మా పరిస్థితి ఏంది? మాకు జ్వరం వస్తుంది, మీ చిన్నది వస్తుంది, పెద్దది వస్తుంది. మేము హాస్పిటల్లోకి పోవాలంటే మేము పోలేకపోతాం. మాకు బస్సులు ఉండవు, మాకు ఆటోలు ఉండవు. మేము రోజు కూలి చేసుకొని బతకటాళ్ళం. మేము ఆర్ఎంపీ డాక్టర్తో చూపించుకొని మాకేదో ఉన్నప్పుడు నెలకో 2 నెలలకో మేము ఆయనకున్నప్పుడు ఇచ్చుకుంటాం. మరి మాకు ఆర్ఎంపీ డాక్టర్ లేకుంటే మేము అప్పుడప్పుడు నల్లగొండకు అక్కడ హైదరాబాద్ పోవాలంటే మాకు అందుబాటులో ఉంటారా? మాకు బస్సులు లేవు, మాకు ఆటోలు లేవు. మేము కూలి చేసుకుంటే బతోళ్ళం. మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలి ఊళ్ళే. మాకైతే ఆర్ఎంపీ డాక్టర్ పక్కా కావాలి. అర్ధరాత్రి కాడ ఏదైనా ఆపద వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతాం. 12 గంటల నైట్ నల్గొండ పోవాలంటే అక్కడ పట్టించుకునేటోళ్ళు లేకుంటే ఉన్న దగ్గరికి పోతాం. వాళ్ళకు ఇబ్బంది కలిగినప్పుడు ఊరిలోనే ఎత్తుకులాడతాం, కానీ నల్గొండ పోవాలంటే పోలేము. మాకైతే పక్కా ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తాడు మాకు డాక్టర్. ఆర్ఎంపీ కావాలి, ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. మాకు ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. మాకు కాకుండా మాకు ఇబ్బంది వస్తే మేము ఎక్కడ పోతాం? ఆ నైట్ మేము ఎక్కడ నైట్ పోవాలంటే మాకు డబ్బులు ఉంటుందా? మేము పూజ చేసుకోవడం వల్ల మాకు ఖచ్చితంగా ఉండాలి ఆర్ఎంపీ డాక్టర్. బాబు అటు పోయి నువ్వు వైద్యం మంచిగా చేయించుకొని చెప్తున్నాడు. అదే ఆర్ఎంపీ లేకుండా ఇప్పుడు ఎంబీబీఎస్ ఇక్కడ ఉంటాడు. కంపల్సరీ అవసరం. జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, కాలు వచ్చినా, కడుపుని వచ్చినా నైట్ ఏ రాత్రి అపరాత్రి కాకుండా వస్తాడు ఆర్ఎంపీ డాక్టర్. ఇప్పుడు ఆయన చూసి ఆ నైట్ మందు చిన్న ఏదో మభ్య పెట్టి కొద్దిగా బాబు నువ్వు ఇక్కడ కాదు కానీ పెద్ద హాస్పిటల్ పోయి చూసుకోరా బాబు అని చెప్తాడు. ఆయన దగ్గర ఆర్ఎంపీ ఊళ్ళో లేకుంటే ఎవరు చూసేవాడు చెప్పేవాడు కూడా ఆ నైట్ ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? మరి అదే ఇప్పుడు ప్రభుత్వం అన్నట్టు ఇప్పుడు అదే ఎంబీబీఎస్ ఇస్తా ఉంటుంది కదా. పెద్ద విలేజ్కి అయితేనే ఇద్దరు ఇవ్వండి. ఎనీ టైం ఇక్కడనే ఉండాలి వాళ్ళు. చిన్న విలేజ్ ఉన్నది, ఒక్కరిని ఇచ్చినా సరిపోద్ది. ఇప్పుడు ఆకారం అనేది పెద్ద విలేజ్, మినిమం 2 ఇవ్వాలి ఎంబీబీఎస్లో. 2 ఇచ్చినట్టు ఎనీ టైం ఇలా ఉండాలి వాళ్ళు. ఉంటే ఆర్ఎంపీలతో అవసరం ఉండదు. వాళ్ళు కుల్లాలు చేసుకొని పోతారు అవసరం అనుకుంటే. ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అరే బాబు నీకు ఈ విధంగా ఉన్నది, నువ్వు పై హాస్పిటల్ తీసుకోమని చెప్పగలుగుతున్నాడు.
ఆయన లేకుండా ఈయన ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు టౌన్కి ఉరకాలంటే ఉరకగలుగుతాడా? మామూలుగా దెబ్బ తగిలింది, ఒక కట్టు కట్టి ఒక సూర్య వేసి ఎలగొడతాడు, ఒక గొడవలు తగ్గింది ఒక టీటీ వేసి ఎలగొడతాడు. ప్రతిదానికి టౌన్కే పోవాలంటే ఇక వీడు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ప్రతిదానికి టౌన్కి పోవడానికి. మళ్ళీ మాట్లాడదు మీరు మాట్లాడు. సకలపాడు గ్రామం మన డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు మాకే కావాలి. ఆ రేతులైనా పగులైనా అది ఇచ్చినా అది ఇవ్వకుండా మేము తీసుకొని బయటమాడు. ఏ రేతులు అంటే ఆ రేతులు వస్తారు, మాకు కన్ఫర్మ్గా చేస్తాడు. మీరు అక్కడి నుంచి రావాలంటే ఫీజు ఒక 500 600 హఠాత్మాటుగా రావాలంటే అర్జెంట్లో రాలేరు. ఆర్ఎంపీలు ఉంది కాబట్టి మేము తీసుకొస్తున్నాం. అలానే మాకు ఉండాలని మేము ఒక కోరిక. మాట్లాడు. ఒక్కటే అదే గట్టిగా మాది తక్కలపాడు గ్రామం. మాకు ఆర్ఎంపీ డాక్టర్ అవసరమే దేనికైనా. ఎప్పుడంటే అప్పుడు ఏ రేత్రి అంటే ఆ రేత్రి వస్తారు. మాకు ఆర్ఎంపీ ఉండాలి. మాకు డబ్బులు ఉన్నా లేకపోయినా వచ్చి చూస్తారు. మేము ఇచ్చినప్పుడే తీసుకుంటారు. మేము అవసరానికి రావాలంటే మీ దగ్గరికి రావాలంటే మాకు బస్సు వసతి లేదు, ఆటోలు లేవు, ఏవి ఉండవు. అందుకోసానికి మాకు ఆర్ఎంపీ డాక్టర్ కావాలి. అంతకు ఎక్కువ అయితే ఆర్ఎంపీ నుంచి కాకపోతే మేము పెద్ద హాస్పిటల్కి వస్తాం. వాళ్ళే తీసుకొస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ మాకు కావాలి. ఓకే, ఆర్ఎంపీ డాక్టరే మాకు ఓకే. డాక్టర్ ఆర్ఎంపీ కావాలి. కావాలంటే కావాలి. పెద్ద కేసులు ఉంటే మీ కాడికి వస్తాం. అంతే.